హాయ్ హలో అండి, క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. కావాల్సినటివి ఒక హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇలా పైన చెక్కు తీసేసి ఒకసారి వాష్ చేసేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఈ క్యారెట్ హల్వాలోకి కావాల్సినటివి 2 యాలకులనైతే ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద గ్లాసు పాలైతే తీసుకున్నాను. చక్కెర మన టేస్ట్కి తగ్గట్టు చక్కెర అయితే నేను హాఫ్ కప్ తీసుకున్నానండి. మన టేస్ట్కి తగ్గట్టు చక్కెర అయితే తీసుకున్నాను అనమాట. జీడిపప్పు బాదం పప్పు పలుకులు అయితే ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చేసే విధానం చూద్దాము. ముందుగా ఇలా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసి ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే వేసాను అనమాట. నెయ్యి అయితే వేడెక్కింది. ఈ టైంలో అయితేనా క్యారెట్ ముక్కలన్నిటినీ వేసి పచ్చివాసన కొంచెం పోయేదాకా అలా నీట్గా అలా కాసేపు నూనెలో మగ్గితేనా క్యారెట్ ముక్కలు చూడండి. నెయ్యిలో క్యారెట్ ముక్కలు అయితే అలా బాగా మగ్గుతున్నాయి అన్నమాట. యాలకల ఫ్లేవర్ కూడా క్యారెట్ ముక్కలకైతే పడుతుంది, అందుకని అలా వేసాను. ఒక చిన్న ఉప్పు రాయి అయితే వేస్తున్నాను అనమాట క్యారెట్లో. మనము ఈ టైంలో క్యారెట్ ముక్కలు మునిగేమైనా పాలైతే వేసేసి ఒక 2 విజిల్స్ అయితే పెడదాము క్యారెట్ ముక్కలను. ఇలా 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చల్లారినాక విజిల్ అయితే చల్లారిందనమాట. మనం తీసుకున్న పాలకు క్యారెట్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలను మెత్తగా స్మాష్ చేసేసుకున్నాము. ఇలా అయితే మెత్తగా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఒక 6 స్పూన్లు చక్కెర అయితే వేసి, ఇప్పుడు చక్కెర వేసినప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి నెమ్ము వస్తుందండి. ఇది ఆ నెమ్ము పోయేదాకా అలా అయితే కుక్కర్లో అలా ఉడకనిద్దాము. చక్కెర కరిగి ఆ నెమ్ముకు ఇటుపక్క స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక కళాయి అయితే పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసాను అనమాట. నెయ్యి వేడెక్కిన తర్వాత చూడండి, చక్కెర కరిగి ఇలా అయితే క్యారెట్ బాగా నెమ్మగా వచ్చిందనమాట. ఈ టైంలో మనము నెయ్యి అయితే వేడెక్కింది. ఈ టైంలో స్టవ్ తగ్గించేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై నట్స్ అయితే అన్నిటినీ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం. ఇలా అయితే వేగాయన్నమాట నట్స్ అన్నీ. ఈ టైంలో మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ముందుగా తీసుకున్న క్యారెట్ హల్వానైతే ఇలా నెయ్యిలోకి వేసేసి అంతా ఇంతే అండి. చాలా త్వరగా ఈజీగా రెడీ అయిపోతుంది క్యారెట్ హల్వా. ఇలా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట క్యారెట్ హల్వా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.